మ్యూట్ తీయండి బోయపాటి గారు. సార్ నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని ఇలా మా స్క్రీన్ లో మీద చూడటం చాలా ఆనందంగా ఉంది సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మా మాట మన్నించి మీరు మాకు సమయం ఇచ్చినందుకు అండ్ మరీ ముఖ్యంగా భారతీయ తత్వాన్ని ఇంత గొప్పగా చూపించినందుకు మీకు శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. హలో సార్, మా మాట వినిపిస్తుందా సార్? ఈ ఇంత గొప్ప సంకల్పం మీకు ఎలా కలిగింది సార్? ఈ ఆలోచన రావటం ఎలా 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 జరిగింది? ఆ శివుడి అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉందని మేము భావిస్తున్నాం. మీరేమంటారు? సార్ ఖచ్చితంగా అండి, 100% సార్. ఒకటి చెయ్యాలి, ఒకటి జనానికి చేరే ఏదన్నా చెయ్యాలి అని అంటే మాత్రం 100% భగవంతుడు సంకల్పమే సార్. అది ఆయన మనకిచ్చిందే. అఖండ 1 చేసినప్పుడు మనం ఒక పార్శ్వంలో వెళ్ళామండి. ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మ అనే ఒక పార్శ్వంలో వెళ్ళాం సార్. దీనికి వచ్చేసరికి ఎలా వెళ్ళాలి అని అంటే, ఈ దేశ పౌరుడిగా, ఇక్కడ పుట్టినవాడిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎప్పటి నుంచో చెప్పాలి. ఈ దేశంలో పుట్టాం, మనం ఏం చేయాలి, ఈ దేశానికి మనం ఏదో చేయాలి అనే ఒక ఇది కూడా ఎప్పటి నుంచో ఉండేదండి. సో ఆ ప్రాసెస్లో ఆలోచన చేసేటప్పుడు మనం ఏంటి అసలు, మన దేశం అంటే ఏంటి, మన భారతదేశం అంటే ఏంటి, అసలు భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళంత గొప్పవాళ్ళు అవడానికి ఆచరించిన ధర్మం ఏంటి, ఎలాంటి ధర్మం, వీటన్నిటికీ వెన్నుముక లాంటి దైవం ఏంటి, వీటన్నిటి మీద చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చోవడం జరిగిందండి. మీరు అన్నట్టు అది 100% శివస్వామి హరహరమదేవ్ ఆయన మాలో ఆ ఆలోచనలు పుట్టించి జాగ్రత్తగా దీన్ని ట్రావెల్ చేయించారండి. సో ఇదేగా సార్, రాసేటప్పుడే కాదు, తీసేటప్పుడు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఆయన అండ బట్టే ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా బయటకు వచ్చి మీ అందరు మనలో పొందుతుందండి. మీరు అంటే ఈ 100 కోట్ల హిందువుల మనోభావాల్ని కళ్ళ ముందు ఉంచారు. ఈ హిందువులందరూ మీ సినిమా చూసి మనకెవరికి రాని ఆలోచన బోయపాటి గారికి వచ్చిందే అని సంతోషపడుతున్నారు. మన పక్కనే సనాతన ధర్మం కోసం పోరాడుతున్న యమున పాఠక్ గారు కూడా ఉన్నారు, వారు మాట్లాడతారు. సార్ ఇక్కడ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇక్కడ గత సంవత్సరంన్నర పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది మా బాధ్యత అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది నేను ఒక భారతదేశ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఈ ధర్మాన్ని, అంటే నా తల్లి లాంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిగా నాకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయమ్మా. అవి గ్యారంటీ నేను నిర్వర్తించాలి. చాలా సూక్ష్మంగా, చాలా లోతుగా, అద్భుతంగా ఆవిష్కరించారు. ఏంటి సార్ అంటే ఇది నిజంగా ఇది ఇట్స్ కాంప్లిమెంటరీ ఇదండి. ఎందుకంటే ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో మాకు సినిమా రూపంలో మీరు దీన్ని ముందుకు తీసుకురావడము నిజంగా ఇంకా 1000 ఏనుగుల బలం అంటారు చూసారా మనం మాట్లాడుతూ ఉంటే, అలాంటి ఉత్సాహం కలుగుతోందండి ఇది చూస్తే మాత్రం. నిజంగా ఖచ్చితంగా ఆ సంకల్ప బలమే ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఏ హిందువులకు పరిమితం కాదండి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా విశ్వగురు అని కూడా మీరు అలా చాటి చెప్పారు భారతదేశాన్ని. నాకు తెలిసి మానవాళికి ఆదర్శం అఖండ మీరు తీసింది అంత గొప్పగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది మా బాధ్యత అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది నేను ఒక భారతదేశ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఈ ధర్మాన్ని, అంటే నా తల్లి లాంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిగా నాకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయమ్మా. అవి గ్యారంటీ నేను నిర్వర్తించాలి. దానిలో భాగమే ఈ అఖండ తాండవం. సో ఈరోజు అందుకని అమ్మా దీని గురించి మాట్లాడుతూ కూడా ప్రతిసారి మేము ఎక్కడ డబ్బు గురించి ఇది ఆలోచించింది కాదమ్మా. ఇది అందరికీ చేరాలి. ఇది భారతదేశ ప్రైడ్కి సంబంధించింది, గౌరవానికి సంబంధించింది. ఇది అందరికీ చేరాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాలి. ఎందుకంటే ఒక మంచి విషయం చెప్పామమ్మా, ఏదో మామూలుగా ఆ స్పీచ్ ఇచ్చి ఇది చేసి అలా కాకుండా అమ్మ ఇది కమర్షియల్గా అద్భుతంగా చెప్పడం జరిగిందమ్మా. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలి, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళి చూపించాలన్న సదుద్దేశంతో చేయడం జరిగిందమ్మా. అందరూ అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇందులో కూడా ఒక చిన్న విమర్శలు కూడా చేశారమ్మా. చాలా అంటే బాధాకరమైన విషయాలన్నీ ఏవో మాట్లాడారమ్మా. అది బాగా ఎక్కువ పబ్లిసిటీ చేశారు. ఎక్కువ పబ్లిసిటీ చేసేసరికి కొంతవరకు చిన్న ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అమ్మా. కానీ ఒకటే ఏంటంటేనమ్మా, ఈ రోజుకి అసలు సూపర్ హ్యూమన్ అంటే భారతీయులేనమ్మా. సూపర్ హ్యూమన్ అనే అతను ఎవరైనా ఉన్నారు అని అంటే అది భారతీయులే. మన డిఎన్ఏలోనే ఇది ఉంది. అయ్యో తప్పకుండా అమ్మా. ఎలా మీరు చేస్తున్న కార్యక్రమం ఆషామాషి కాదమ్మా. నేను పార్ట్ 1లోనే యాక్చువల్లీ అఖండ పార్ట్ 1లోనే చెప్పానమ్మా.
జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల్ని పునరుద్ధరించుకుంటూ వెళుతున్న ఒక అఘోర సొసైటీ వైపు చూస్తే ఎలా ఉంటుందని చెప్పేదే అదే అసలు ఆ సినిమా. అవును సార్. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమమే ఆ సినిమా అమ్మ. కావాల్సింది మన ఇల్లు అంటే మన దేశం, మన భారతదేశం ఏంటి, ఎంత గొప్పది, ఈ దేశాన్ని ఎంత గొప్ప వాళ్ళు పరిపాలించి ఉన్నారు. ఈ దేశం ఈ రోజుకి ఇలా నిక్షిప్తంగా ప్రపంచం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంది, విశ్వగురువుగా ఎదుగుతుంది అంటే దాని కృషి ఎంత అద్భుతమైన, దాని చుట్టూ ఎంత అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాటిలో మనం ఉన్నాం, వాళ్ళల్లో మనం ఉన్నాం. అది కానీ కరెక్ట్గా తెలుసుకొని మన దేశానికి మనం ఏం చేయాలి, మనం ఈ దేశంలో పుట్టడం కదా, మన దేశానికి ఏం చేయాలి, మనం ఈ రోజు ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన మనం చిన్నప్పటి నుంచి పాటిస్తూ వస్తున్న మన ధర్మానికి మనం ఎంత కట్టుబడి ఉండాలి, దానికి ఇది అడ్డంకు లేకుండా ఏది వచ్చినా సరే ముందుకు ఎలా మనం దూసుకొని వెళ్ళిపోవాలి అని తెలుసుకుంటే చాలు సార్. దానికి మించిన ఇది లేదండి. ఈ రోజుకి ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్, మన వెన్నుముక, మనం ఏది చేసినా ఈ రోజుకి మన వెన్నుముక మన దైవం, మన ధైర్యం మన దైవం. ఈ మూడు పాటిస్తే నిజంగా భారతీయులు ఇప్పుడు కాదు సార్, ఇంకా ఎన్ని కోటి ఎత్తినా సరే ఎవరు ఏం చేయలేరు సార్, మనం అద్భుతంగా ఉంటాం. ఇది ఒక్కటి మాత్రం అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఒక్కసారి మాత్రం ఈ సినిమా, ప్రత్యేకంగా ఈ సినిమా ఒకసారి చూడండి సార్. ఇందులో చాలా 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 మంచి విషయాలు చెప్పడం జరిగింది. అది చాలా కమర్షియల్ గా మీకు చక్కగా వచ్చి మీ దగ్గర కూర్చునేలా చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు.